श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो జయముదీరయేత్. జై గురుదేవ్. మనం 30వ శ్లోకం చూస్తూ ఉన్నాము. అపి చేత్ సుదురాచారః భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ. అయితే ఈశ్వరుని మీద భక్తి యొక్క మహిమ, మహాత్మ్యం. శృణు మద్భక్తే మహాత్మ్యం. భక్తి యొక్క మహాత్మ్యమును ఆర్ మహిమను గురించి వినుము అంటారు. మహాత్మ్యము అంటే గొప్పతనం ఏమిటి? అపిచేత్ సుదురాచార భజతే మా మనన్యభాక్ సాధు ఏవ సహ మంతవ్య సమ్యక్ వ్యవసిత సహ. అంటే ఎంత దురాచారుడైనా కూడా పిచేత్ స దురాచార, ఎంత దురాచారుడైనా మాం అనన్యభాక్ భజతే, ఒక్కసారి మనసులో పరివర్తన జరిగి ఈశ్వరుణ్ణి అనన్య భక్తితో భజించడం మొదలు పెడితే సాధు ఏవ మంతవ్య, అతడు సాధువుతోనే లెక్క. అంటే ఆ మూమెంట్ లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది. అంటే నేను మనం చెప్పుకున్నాం కొన్ని శాంపుల్ కథలు, వాల్మీకి మొదలగు అనే కథలు. సాధువు ఏవ సహమంతవ్య. ఎందుకు? సమ్యక్ ఎందుకంటే సహా సమ్యక్ వ్యవసిత, అతడు బాగా ఒక మంచి చక్కని నిశ్చయము కలిగిన వాడు. సమ్యక్ ఒక సమమైనటువంటి నిశ్చయము కలిగిన వాడు. అంటే ఈశ్వరుని అంతటా కూడా ఈశ్వరుని చూడగలుగుతారు. అన్నిట్లోనూ కూడా అక్కడ ఉన్నటువంటి సమత్వం రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి చూడగలుగుతారు. ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయగలుగుతారు. ఈశ్వరుడు తప్ప వేరొక ఆశ్రయము లేదు, ఈశ్వరుడు తప్ప వేరొక గమ్యస్థానము లేదు. అది అనన్య భాక్ అంటే అనన్యమైనటువంటి భక్తి. చాలా ఇంపార్టెంట్. గీతలో భక్తి యొక్క డెఫినేషన్ లో అనన్య భక్తి అది. ఇంకా వేరొకటి లేదు. మనసులో ఆలోచన ఒకటే, చింతన. ఈశ్వరుడే ఆశ్రయము, ఈశ్వరుడే గమ్యస్థానము. అటువంటి అనన్యమైనటువంటి భక్తి, ఒక్కసారి అనన్య భక్తి మొదలైతే మనసులో, ఆ క్షణం నుంచి అతడు సాధువు కిందే లెక్క. అంతకు మునుపు ఆ రిపోర్ట్ కార్డులో ఎన్ని దురాచారాలు ఉన్నప్పటికీ కూడా ఆ క్షణం నుంచి ఆ రిపోర్ట్ కార్డు అంతా అదంతా చింపి అవతల పడేసినట్టే. ఇంకా అది ఇర్రెలవెంట్ అయిపోతుంది. సాధువు ఏవ సహ మంతవ్య. చూస్తున్నాం, భాష్యం చదవాలి మనం. అపిచేత్ యద్యపి, ఒకవేళ ఏమిటి? సుష్టు దురాచార అతీవ కుత్సితాచార అపి. ఎంత దురాచారుడైన, ఇంకా అంతకు ముందు ఎంత దురాచారం చేశారన్నది ఇంకా అది ఇర్రెలవెంట్ అయిపోతుంది. ఎప్పుడు? భజతే మాం అనన్యభాక్, అనన్యభక్తి సన్. అనన్యభక్తి ఇస్ ద క్వాలిఫికేషన్. చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. ఏం తేలికైనటువంటి క్వాలిఫికేషన్ కాదు. ఎందుకంటే లోకంలో సాధారణంగా భక్తి అనన్య భక్తిగా వలె ఉండదు. ఆ దేవతని, ఈ దేవతని, ఆ అనుగ్రహమని, ఈ అనుగ్రహమని. నాకు ఏదో మనిషికి ఎంతసేపటికి కూడా ఏదో కోరికలు, భయాలు ఉంటాయి. ఆ కోరికలకి, భయాలకి అనుగుణమైనటువంటి దేవతలు, వాళ్ళ అనుగ్రహము. దాన్ని ఎంతసేపు కూడా యోగక్షేమముల గురించి త్రాకులాడుట, ఆ విధంగా ఉంటుంది భక్తి. అంతేనే గాని అనన్య భక్తి ఉండదు. అనన్య భక్తి కనిపించదు లోకంలో, మనకి తక్కువగా కనిపిస్తుంది. చాలా తక్కువగా, అరుదుగా మహాత్ముల దగ్గరే కనిపిస్తుంది. కాకపోతే అది అలవర్చుకోవాల్సినటువంటి గుణము. అది సాధన చేసి దాన్ని సిద్ధించుకోవాలి దాన్ని. అలా సిద్ధించుకుంటే సాధు ఏవ
సమ్యక్ వృత్త ఏవ సహ మంతవ్య జ్ఞాతవ్య. ఒక్కసారి అది సిద్ధించిన తరువాత ఆ పరివర్తన, మనసులో చిన్న పరివర్తన జరగాలి. అనన్య భక్తి అంటే మన ఆలోచన విధానంలో, మన భావనలో పరివర్తన. ఏ దేవత అయినా కూడా అన్ని దేవతలు యొక్క నమస్కారము ఆ పరమాత్మకే చెందుతున్నవి. ఆల్రెడీ చెప్పాడు శ్రీకృష్ణుడు. అది జస్ట్ లిప్ సర్వీస్ కాకుండా అది అది మనసులో ఆ పరివర్తన జరగాలి. ఏ దేవతని పూజించినా కూడా ఆ నమస్కారములు ఫైనల్లీ ఆ శ్రీకృష్ణుడికే చెందుతున్నాయి, ఆ పరమాత్మకే చెందుతున్నాయి. మాట వరుసకి చెప్పేయడం చాలా తేలిక, కానీ దాన్ని భావనా రూపముగా, అనుభవపూర్వకంగా లేదా బుద్ధి నిశ్చయంలో నిలుపుకొనుట కొంచెం కష్టమైనటువంటి పని. కానీ అలాగ చేయగలిగితే అది సమ్యక్ వృత్త ఏవా. అది అలా చేసిన తర్వాత ఆ క్షణము నుంచి సాధువే, ఆ క్షణం నుంచి సమ్యక్ దర్శనము కలిగినట్టు వాడు కింద లెక్క. సమ్యక్ యథావత్ వ్యవస్థిత, సమ్యక్ వ్యవస్థిత యథావత్ తెలుసుకున్నవాడు. ఆ, ఏమిటి యథావత్? అంతటా కూడా సమత్వ రూపంలో ఆ ఈశ్వరుడే, ఆ పరమాత్మయే ఉన్నాడు అని తెలుసుకుంటా. హి యస్మాత్ ఎందువలనంటే అతడు సమ్యక్ యథావత్ వ్యవస్థిత అని తెలుసుకున్నాడు. సాధు నిశ్చయ సహా, అటువంటి నిశ్చయము కలిగినటువంటి వాడు. ఎటువంటి నిశ్చయము? అంతటా కూడా పరమాత్మయే ఉన్నాడు. సమోహం సర్వభూతేషు అన్నాడు కదా ముందు. అహం సర్వభూతేషు సమహ, అన్ని భూతముల యందు కూడా, అన్ని ప్రాణుల యందు లేదా మనకి సృష్టిలో ఉన్నటువంటి పంచమహాభూతముల యందు సమహ పరమాత్మ. చదువుదాం శ్లోకము. అపి చేత్సు దురాచారః భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచ్చతి. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. భక్తి యొక్క స్థుతి నడుస్తున్నది. ఏమిటి అవతారిక? ఉత్సృజ్య చ బాహ్యం దురాచారతాం అంతః సమ్యక్ వ్యవసాయ సామర్థ్యాత్. అయితే సాధు ఏవ మంతవ్య అంటున్నారు కదా. ఎందుకు అంటే సమ్యక్ వ్యవసిత హి సహ, అతడు ఆ సమ్యక్ దర్శనమును ఆ యొక్క నిశ్చయంలో ఉన్నాడు. అయితే అలా జరిగితే ఏమవుతుంది? సమ్యక్ వ్యవసాయ సామర్థ్యాత్. అలా కనిపించిన రోజుని, అంటే సమ్యక్ దర్శనము అలవడిన రోజుని ఏమవుతుంది? బాహ్యం దురాచారతాం ఉత్సృత్య, బాహ్యంలో ఉన్నటువంటి దురాచారము ఆటోమేటిక్ గా జారిపోతుంది. సమ్యక్ దర్శనము అలవాటు అవ్వాలి. సమ్యక్ దర్శనము అలవాటైతే బాహ్యంగా ఉన్నటువంటి దురాచారము ఏదైతే ఉందో, చెడు నడవడి ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. చెడు నడవడి ఎందుకు వస్తుందండి? ఎందుకు వస్తుంది అంటే కోరిక వలన వస్తుంది. ఏదో నా దగ్గర లేదు, నేను అది సాధించేసుకోవాలి, లేదా నా దగ్గర ఉన్నదేదో పోతుంది, దాన్ని నేను కాపాడేసుకోవాలి. అంతే కదా. ఇప్పుడు లంచం తీసుకునేవాడు లంచం ఎందుకు తీసుకుంటాడు? లంచం ఎందుకు తీసుకుంటాడంటే నా దగ్గర ఏదో వెలతి ఉన్నది, ఆ వెలతి ఈ అన్యాయంగా సంపాదించేసిన డబ్బు ఆ వెలతని పూరిస్తుంది అనేటటువంటి ఫండమెంటల్ మిస్టేక్ అది. నా దగ్గర నేను పూర్ణుడని కాను, నా దగ్గర ఏదో వెలతి ఉన్నది. అది ఫండమెంటల్ ఎర్రర్ పర్సెప్షన్లో. ఆ ఫండమెంటల్ మిస్టేక్ వల్ల దురాచారం మొదలవుతుంది. ఆ ఫండమెంటల్ మిస్టేకే పోయింది అనుకోండి సమ్యక్ దర్శనము వలన, అంతటా కూడా పరమాత్మయే ఉన్నది. ఇక్కడ సంపాదించుకోవాల్సింది ఏమీ లేదు, అసలు నాదంటూ ఏమీ లేదు.
సంపాదించుకోవాల్సింది అంతకన్నా లేదు. ఎందుకంటే ఈ సంపద అంతయు కూడా ఆ పరమాత్మకి చెందినదే, ఉన్నది ఆ పరమాత్మ ఒక్కటే అన్న సమ్యక్ దర్శనము అలవాటైంది అనుకోండి, ఇంకప్పుడు దురాచారానికి తావే ఉండదు. సో దురాచారము బాహ్యం దురాచారతాం ఉత్సృజ్య, బాహ్యముగా ఉన్నటువంటి దురాచారము ఆటోమేటిక్ గా జారిపోతుంది. అది జారిపోయి ఏమవుతుంది? క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే న మే భక్తః ప్రణశ్యతి. మనసులో సమ్యక్ దర్శనము అంతః సమ్యక్ వ్యవసాయ సామర్థ్యాత్. ఒకసారి అంతఃకరణములో సమ్యక్ దర్శనము యొక్క బుద్ధి నిశ్చయము కలిగినప్పుడు బాహ్యమైనటువంటి దురాచారము ఆటోమేటిక్ గా జారిపోయి ఏమవుతుంది? క్షిప్రం ధర్మాత్మ భవతి, వెంటనే ధర్మాత్ముడు అయిపోతాడు. క్షిప్రం అంటే శీఘ్రముగా, చాలా తొందరగా, అంటే ఆ మూమెంట్ లో వచ్చేస్తుంది ట్రాన్స్ఫర్మేషన్. వచ్చేసింది వాల్మీకి. ఎప్పుడైతే ఆ నారదముని నువ్వు చేసినటువంటి ఈ పాపంలో నీ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, నువ్వు ఎవరి గురించి అయితే ఇది చేస్తున్నానంటున్నావో వాళ్ళు ఈ పాపంలో పాలు పంచుకుంటారా అని అడగమన్నాడు. ఇంటికి వెళ్ళి అడిగాడు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే నీ పాపంతో మాకు సంబంధం లేదు అన్నారో, పాపం చేసి మమ్మల్ని పోషించుకోవడం అనేది నీ చాయిస్, మేం చెప్పలేదు అలా చేయమని. నువ్వు అలా చేస్తే అలాగే చేయగలను నువ్వు అనుకున్నావు, మమ్మల్ని ఎందుకు నువ్వు నీ పాపంలో పాలు పంచుకోముంటావు అని ఎప్పుడైతే ఆయన భార్య అడిగిందో, ఆ క్షణంలోనే మనసులో పరివర్తన ట్రిగర్ అయిపోయింది. ఆ క్షణంలో మనసులో పరివర్తన మొదలయ్యి పర్స్పెక్టివ్ ఇమ్మీడియట్ గా చేంజ్ అయిపోయింది. వెంటనే తను ఒక పెద్ద ఆలోచనలో పడిపోయి ఆ వెంటనే క్షిప్రం ధర్మాత్మ భవతి, శీఘ్రముగా ధర్మాత్మ అయిపోయినాడు. ఆ తర్వాత వాల్మీకి పుట్టాడు. మనకి నారదముని ఆ క్వశ్చనే అడగకపోతే మనకి వాల్మీకి మహర్షి ఉండేవాడు కాదు, రామాయణము ఉండేది కాదు. సో అంతటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది ఆ ప్రశ్న. సింపుల్ ప్రశ్న, వాట్ లుక్స్ లైక్ చాలా సింపుల్ క్వశ్చన్ మనసులో అంతటి పరివర్తనని తీసుకొచ్చింది. మనసులో పరివర్తన రాగానే ఏమైంది? క్షిప్రం ధర్మాత్మ భవతి, వెంటనే ధర్మాత్మ అయిపోతాడు. అంతేకాదు శశ్వత్ శాంతిం నిగచ్చతి, శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతాడు. అంతే కదా అయింది వాల్మీకి మహర్షికి నారదుడు ఆ ప్రశ్న వలన కలిగినటువంటి పరివర్తనను, దాన్ని కన్సాలిడేట్ చేయడానికి రామనామాన్ని జపం చేయమని, అది బుద్ధిలో ఆ పరివర్తన అలా నిలిచిపోవడానికి ఆయన రామనామాన్ని జపం చేయమన్నారు. రామనామాన్ని జపం చేయడం వల్ల ఆ పరివర్తన బుద్ధి నిశ్చయంలో పాతుకుపోయి శశ్వత్ శాంతిం నిగచ్చతి, శాశ్వతమైనటువంటి శాంతిని పొందాడు వాల్మీకి మహర్షి. అలాగే అందరూ కూడా ఆ కథల్లో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇప్పుడు మనం భాగవతం చదువుతున్నాం అనుకోండి, భాగవతం చదువుతుంటే ఇలాంటి కథలు బోల్డ్ వస్తాయి. ఈ కథల్లో ఆ కథల వెనుక ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఇది. అప్పటిదాకా దురాచారం, సడన్ గా ట్రాన్స్ఫర్మేషన్. ఎన్నో కథలు వస్తాయి ఇటువంటి కథలు. ఆ కథలన్నిటిలోనూ కూడా ప్రిన్సిపల్ ఇది, శశ్వత్ శాంతిం నిగచ్చతి. ఆ పరివర్తన రాగానే అతి త్వరలో మహాత్ములైపోయి శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతారు. కౌంతేయ ప్రతిజానీహి, ఈ విధంగా నువ్వు నీకు ప్రతిజ్ఞ చేసుకో. ప్రతిజానీహి అంటే ప్రతిజ్ఞ, నువ్వు ప్రతిజ్ఞ చేసుకో అంటున్నాడు. ఎవరు ప్రతిజ్ఞ చేయాలి? నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అనట్లేదు, నువ్వు ప్రతిజ్ఞ చేసుకో నీకు నువ్వు అంటున్నాడు. అంటే నీ బుద్ధిలో ఈ నిశ్చయాన్ని పెట్టుకో అంటున్నాడు. ఏమిటా నిశ్చయము? ఒక్కసారి మనసులో పరివర్తన కలిగితే ఇంకా తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ చాలా క్విక్ గా ఉంటుంది. ఆ మనసులో పరివర్తన జరగాలంతే.
ఎటు కేసి జరగాలి పరివర్తన? అనన్య భక్తి కేసి పరివర్తన జరగాలి. అలా జరిగితే అప్పుడు పరమాత్మ యొక్క భక్తుడైనట్టు లెక్క. ఇప్పటిదాకా పరమాత్మని యొక్క భక్తి కింద ఏం లెక్క కాదు అసలు. ఇక్కడ భక్తి అంటే ఈశ్వరునికి అభిముఖంగా ఉండుటయే భక్తి. పరమాత్మకి అభిముఖమయ్యి ఉండుట, అది భక్తి. అలా కాకుండా పరమాత్మకి విముఖంగా, సంసారానికి అభిముఖంగా ఉన్నాం అనుకోండి, అది భక్తి కాదు. ఐదర్ ఏదో ఒకటే చేస్తుంది మనస్సు ఎప్పుడు కూడా ఒకదాని మీదే ఫోకస్ చేయగలదు. ఇప్పుడు 2 వేళ్లను చూస్తున్నాం అనుకోండి, మనకు ఒక్కసారిగా 2 వేళ్లు చూస్తున్నాం అని అనిపిస్తుంది, కానీ ఒక్కసారిగా 2 చూడట్లేదు, ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నాం. కాకపోతే ఆ వేగంలో, ఆ చూపు యొక్క వేగంలో మనకి అది ఆర్డర్ తెలియదు. బట్ మనసు ఒకదాని తర్వాత ఒకదాన్నే చూస్తుంది ఎప్పుడు కూడా, రెండింటిని చూడలేదు మనసు. అలాగే మనసు ఐదర్ అంతర్ముఖమై ఉంటుంది, పరమాత్మకు అభిముఖంగా ఉంటుంది, సంసారాన్ని వదిలేసి, సంసారం మీద ఆసక్తి లేకుండా, లేదా పరమాత్మని వదిలేసి బయటికి తిరిగి సంసారానికి అభిముఖంగా ఉంటుంది. అంతేగాని 2 ఉండదు, అటు సగం ఇటు సగం అనేది ఏమీ ఉండదు. ఐదర్ అనన్య భక్తితో ఉంటుంది పరమాత్మకేసి అభిముఖంగా, లేదా పరమాత్మ మీద ఎటువంటి భక్తి లేకుండా సంసారమైన విషయములలో ఆసక్తి కలిగి ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తేనే పరమాత్మ యొక్క భక్తుడు. మే భక్త అంటున్నారు కదా, నా యొక్క భక్తుడు అంటున్నారు. నా యొక్క భక్తుడు ఎప్పుడు అవుతారు? అంతర్ముఖమైనట్టు అయినప్పుడే అవుతారు. అటువంటి భక్తుడు మే భక్త నా ప్రణశ్యతి, నశించిపోవడం అంటూ ఉండదు. నశించిపోవడం అంటే ఏమిటి? ఇక్కడ శంకర్లు వేరే చోట ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ. నశించిపోవడము అంటే, ప్రణశ్యతి అంటే జారి పడిపోవుట. దేని నుంచి జారి పడిపోవుట? మోక్షము అనే ఒక పరమ పురుషార్థమును సిద్ధించుకునే ప్రయత్నము నుంచి నశించిపోకుండా ఉండుట. పరమ పురుషార్థమే ఇక్కడ గోల్. ఇక్కడ గోల్ మోక్షము అంటే సైకలాజికల్ ఫ్రీడమ్. భగవద్గీత అధ్యయనము యొక్క గోల్ సైకలాజికల్ ఫ్రీడమ్. ఆ సైకలాజికల్ ఫ్రీడమ్ నుంచి కిందకి జారిపోడు అని అర్థం. ఇప్పుడు మనస్సులో అనన్య భక్తి యొక్క పరివర్తన కలిగిన నాడు నుంచి ఇంకా సైకలాజికల్ ఫ్రీడమ్ లేదా మోక్షము అనే పరమ పురుషార్థము నుండి జారిపోవుట అనేది ఉండదు అని ప్రతిజ్ఞ చేసుకుంటున్నాడు అని బుద్ధి నిశ్చయంలో పెట్టుకో అని చెప్తాను శ్రీకృష్ణుడికి. ఇంకా డౌట్ ఏం లేదు, ఇది గ్యారంటీడ్ అని తెలుసుకో. ఒక్కసారి పరివర్తన జరిగితే ఇంకా తర్వాత సైకలాజికల్ ఫ్రీడమ్ నుంచి దిగజారిపోవుట అనేది ఉండదు అని నీవు నీ బుద్ధి నిశ్చయంలో చేసుకో. ప్రతిజానిహి, నీకు నువ్వు ప్రతిజ్ఞ చేసుకో అంటాడంటే నీకు నువ్వు బాగా తెలుసుకో. నీ బుద్ధిలో ప్రతిజ్ఞ చేసుకోవడం అంటే బుద్ధి నిశ్చయం అంటే మనస్సు, బుద్ధి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ భోజనం దగ్గర ఇది మనకి బాగా తెలుస్తుంది. భోజనము దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మనము డీప్ ఫ్రైడ్ తినకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. అంతే కదా, నూనెలో దేవిన వస్తువులు తినడం ఆరోగ్యానికి ఏం మంచిది కాదు అని బుద్ధికి తెలుసు. ఆ విషయం అందరికీ తెలుసు. అందరూ కొద్ది గొప్ప సైన్స్ చదువుకున్న వాళ్ళే. సో అందరికీ తెలుసు 300 డిగ్రీల ఆయిల్లో దేవినటువంటి వస్తువులో ఒక కించిత్తు కూడా న్యూట్రిషన్ ఉండదు అని మనందరికీ తెలుసు అది. కానీ భోజనం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనసు ఆ నూనెలో దేవిన వస్తువులు తినాలని అనిపిస్తుంది. మనసుకి పూరీలు తినాలనిపిస్తుంది, ఇంకా వేరే వేరే పిండి వంటలు అన్ని తినాలనిపిస్తుంది. అవన్నీ నూనెలో దేవి చేసినవే. బజ్జీలు తినాలనిపిస్తుంది. వేటిల్లోనూ కూడా కించిత్తు కూడా న్యూట్రిషన్ ఉండదు. ఎందుకంటే 350 డిగ్రీస్ ఆయిల్లో ఫ్రై అయిన వస్తువులో న్యూట్రిషన్ ఏముంటుంది? అది అందులో వేసిన వెంటనే న్యూట్రిషన్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఇంకా ఒక్క పిసర్ న్యూట్రిషన్ లేదు, టేస్ట్ ఒకటే మిగులుతుంది అంతే, న్యూట్రిషన్ ఏమి ఉండదు అని బుద్ధికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆ భోజనం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అవి తినాలని అనిపిస్తుంది అందరికి. అంటే ఏమైంది? బుద్ధికి తెలుసు కానీ బుద్ధి నిశ్చయం లేదు. మనసు ఇంద్రియము ఏది చెప్తే అది చేస్తాం. సాధారణంగా ఇది అందరి అనుభవంలో ఉన్నదే. అది ప్రతిజానీహి కాదు అంటే సరిగ్గా తెలుసుకోలేదని అర్థం. ఇంకా
ఒక కాన్సెప్ట్ కింద అర్థమైంది, బుద్ధిలో మెమరీలో నిల్చుంది, అంతేగాని అదేమీ పనిచేయట్లేదు. బుద్ధి యొక్క నిశ్చయము లేదు. ఇది మనకి అన్ని ఇంద్రియముల యొక్క సుఖముల్లోనూ ఇదే పాయింట్ అన్నిటికీ చెప్పొచ్చు. సాధారణంగా అందరికీ ఇదే కష్టం ఉంటుంది. అందరికీ థియరీ తెలుసు, కానీ ఎవరికి పాటించాలని అనిపించదు. ఎందుకు అంటే బుద్ధి నిశ్చయము లేకపోవటం వలన అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ప్రతిజానీహి కౌంతేయ, ప్రతిజానీహి, నీకు నువ్వు ప్రతిజ్ఞ చేసుకో, అంటే నీ బుద్ధిలో ఈ నిశ్చయాన్ని పెట్టుకో. ఏమని? మే భక్త నా ప్రణశ్యతి, నా భక్తుడు ఆ సైకలాజికల్ ఫ్రీడమ్, మోక్షము అనే పరమ పురుషార్థము నుండి దిగజారిపోవుట, అంటే దాన్ని సాధించలేకపోవుట అనేది ఉండదు. గ్యారంటీడ్గా సాధించి తీరుతాడు. కర్మయోగం స్టార్టింగ్ లోనే చెప్పాడు కదా, కర్మయోగానుష్ఠానము మొదలైతే ఇక్కడ నీకు వచ్చే నష్టమేం లేదని చెప్పాడు. ఎంతో వద్ద ఎంతో అది ముందుకి ప్రోగ్రెస్సే, కానీ ఇంకక్కడి నుంచి వెనక్కి డిటీరియేషన్ ఉండదు, మళ్ళీ జారిపోవడం అంటూ ఉండదు. ఎప్పుడు? కర్మయోగానుష్ఠానం మొదలెట్టిన రోజు నుంచి. ఏ రోజు నుంచి అయితే మనము కర్మఫలముల మీద ఆసక్తి వదిలేసి ప్రతి కర్మను కర్తవ్యముగా తీర్చిదిద్దుకుని ప్రతి కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం మొదలు పెడతాము, ఆ రోజు నుంచి ఆ మోక్షాన్ని సిద్ధించుకునే మార్గంలో వెనక్కి జారిపోవడం అనేది ఉండదు. ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి జారిపోవడం అనేది ఉండదు అని తెలుసుకో. క్షిప్రం శీఘ్రం శీఘ్రం భవతి ధర్మాత్మ ధర్మచిత్త ఏవ. ధర్మచిత్తము అంటే ఇక్కడ ఈ ధర్మ శబ్దాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి. సాధారణంగా ధర్మము అంటే వైదికుని యొక్క టర్మినాలజీలో, మనందరము వైదికులమే కదా, వేదం చెప్పిన మాట నమ్మే వాళ్ళమే. సో వైదికమైనటువంటి వాంగ్మయంలో ధర్మము అంటే కర్మ, రిచువలే ధర్మం. కానీ ఇక్కడ పరమధర్మం గురించి చెప్తున్నారు. ఇక్కడ పరమధర్మం ఏంటి? ఇక్కడ అంటే వేదము పురాణాల్లో చెప్పిన ధర్మం ఎలా ఉంటుంది? పుణ్యము పాపము. పుణ్యమైనటువంటి కర్మ చేయాలి, పాపాన్ని తప్పించుకోవాలి. పాపాన్ని తెచ్చే కర్మలు చేయకూడదు, పుణ్యాన్ని తెచ్చే కర్మలు చేయాలి. ఆ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ భగవద్గీతలో అలా ఏం చెప్పట్లేదు కదా. భగవద్గీతలో పాపపుణ్యములకు అతీతమైనటువంటి పరమధర్మం గురించి చెప్తున్నారు. ఏమిటా పరమధర్మము? ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే పరమధర్మం. ఇది పుణ్యము కాదు, ఇది పాపము కాదు, రెండు కాదు, ఇది రెండిటికి అతీతము. ఒక్కసారి పరమధర్మము వైపు ప్రయాణము మొదలెడితే పుణ్యపాపములకు దాటేసి ముందుకెళ్ళిపోయాం. ఆ ద్వంద్వాన్ని దాటి ముందుకెళ్ళిపోయినట్టే లెక్క. ఇంక పుణ్యపాపములతో సంబంధం లేదు. మన స్వరూపాన్ని అర్థం చేసుకోవడమే. మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం, అది తెలుసుకోవడంలోనే ప్రయత్నం, కానీ ఇంకా పుణ్యం పాపములకు అతీతముగా ఉంటుంది ఈ విచారం. అందుకని ధర్మాత్మ ధర్మచిత్త ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ధర్మచిత్త ఏవా. అంతేకాకుండా శాశ్వత్ నిత్యం శాంతిం చ ఉపశమం నిగచ్చతి ప్రాప్నోతి. అలా ఉన్న మనిషి నిత్యమైనటువంటి శాంతిని ప్రాప్నోతి, పొందుతాడు. అర్థమవుతూనే ఉందిగా ఎందుకు అన్నది. శృణు పరమార్థం కౌంతేయ. ఇన్ని మాటలు ఎలా? పరమార్థాన్ని విను. ఇన్ రియాలిటీ ఏమిటో చెప్తాను. ఫైనల్గా ఒక మాట చెప్తాను, అది విను అంటే. ప్రతిజానీహి నిశ్చితాం ప్రతిజ్ఞాం కురు. ఫైనల్గా ఒక మాట చెప్తాను, అది విని దాన్ని నీ బుద్ధి నిశ్చయంలో పెట్టుకో. బుద్ధిలో ఆ నిశ్చయాన్ని నువ్వు నెలకొల్పుకో అంటున్నాడు. ప్రతిజానీహి, నేను చెప్తా, ఫైనల్గా ఒక మాట చెప్తాను, అది నీ బుద్ధి నిశ్చయంలో పెట్టుకో. ఏమిటి? నమే భక్త మయి సమర్పిత అంతరాత్మ మద్భక్త. అంతరాత్మను నా యందు సమర్పణ చేసినటువంటి నా భక్తుడు, మద్భక్తునకు నా ప్రణశ్యతి. అతడు మోక్షమును సాధించే మార్గము నుండి నశించిపోవుట, పడిపోవుట అనేది ఉండదు. నా ప్రణశ్యతి ఇది. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి
నమే భక్త ప్రణశ్యతి. శ్లోకం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. అయితే భక్తి యొక్క స్థుతి అని నడుస్తున్నది, కొంచెం కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాల్సినటువంటి శ్లోకము ఏంటి. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ అపి స్యుః పాపయోనయః స్త్రియః వైశ్యాః తథా శూద్రాః తే అపి యాంతి పరాం గతిం. అయితే పై శ్లోకమునకు కంటిన్యూషన్. కించ మరి ఏమనగా, క్షిప్రం భవతి ధర్మాత్మ అని చెప్పారు కదా. ఒక్కసారి మనసులో పరివర్తన అంటూ జరిగిన తర్వాత ఎంతటి సుదురాచారుడైన ఆ తర్వాత ఇంకా పరమాత్మ సాధువు కిందే లెక్క. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి. శాశ్వతమైనటువంటి శాంతిని కూడా పొందుతాడు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తునకు వెనక్కి నశించిపోవటం అనేది ఉండదు. అంతేకాకుండా హి ఎందుకంటే మాం పార్థ వ్యపాశ్రిత్య, నన్ను ఆశ్రయించుకుని. ఆశ్రయము చాలా ఇంపార్టెంట్ పదము. వ్యపాశ్రిత్య సాధారణంగా మనము లౌకిక జనులు దేన్నో ఒకదాన్ని ఆశ్రయముగా చేసుకుని ఉంటారు. అంటే సైకలాజికల్ గా ఏదో ఒక దాని మీద డిపెండ్ అయి ఉంటారు. ఒక మనిషి మీదో, ఒక వస్తువు మీదో, ఒక పరిస్థితి మీదో సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది. అలాగా బాహ్యముగా ఉన్నటువంటి సంసారంలో ఉన్నటువంటి మనుషులు, వస్తువుల మీద ఉండకూడదు ఆశ్రయం. ఆశ్రయం ఎక్కడ ఉండాలి? పరమాత్మే ఉండాలి. మాం వ్యపాశ్రిత్య, నన్ను ఆశ్రయించుకుని. ఇంకా వేరొక ఆశ్రయం అక్కర్లేదు. ఏదైనా సపోర్ట్ అంటూ ఎవరైనా చేయాలి అంటే పరమాత్మ యొక్క సపోర్ట్ తీసుకోవాలి. వీళ్ళ సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ తీసుకోక్కర్లేదు. తీసుకోవడంలో ఇంట్లో పరమాత్మే అవైలబుల్. నన్ను ఆశ్రయం తీసుకో అంటున్నాడు పరమాత్మ. సో మనం ఆశ్రిత్య. కాకపోతే ఆ పరమాత్మ అనేది ఒక ఫిజికల్ పర్సన్ కాదు, ఒక పరిచ్ఛిన్నమైనటువంటి ఒక పెద్ద ఆయన కాదుగా. సో ఆశ్రయం ఎలా తీసుకోవాలి అది అర్థం కాదు. అందుకని ఇక్కడ అక్కడ ఆశ్రయం తీసుకుంటే అట్లీస్ట్ ఆ మనిషి ఎదురుకుండా కనిపిస్తాడు అన్నటువంటి అభిప్రాయం ఉంటుంది నేను అనుకోవడం. సో అందుకని అది కష్టం. కానీ మాం వ్యపాశ్రిత్య, నన్ను ఆశ్రయం పొందితే, నన్ను ఆశ్రయంగా చేసుకుంటే ఏ అపి స్యుః పాపయోనయః, ఎవరైతే పాపజన్మలు పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా పరాం యాంతి పరాం గతిం, వాళ్ళు కూడా పరమపదమును పొందుతారు. ఆ నమే భక్త ప్రణశ్యతి అన్నది ఉంది కదా, అన్నది వాళ్ళకు కూడా అప్లై అవుతుంది. ఓన్లీ పుణ్యమైనటువంటి జన్మలు పొందిన వాళ్ళకే కాదు, పాపజన్మలు పొందిన వాళ్ళు కూడా నన్నే చేరుకుంటారు డైరెక్ట్ గా. ఇప్పుడు మనిషి యొక్క జన్మ ఉందనుకోండి, మనిషి యొక్క జన్మ మిశ్రము, పుణ్యపాపములతో మిక్స్ అయిపోయినటువంటి జన్మ మనిషి యొక్క జన్మ. కొంత పుణ్యం ఉంటుంది, కొంత పాపం ఉంటుంది, కొంత మిక్స్ ఉంటుంది, పుణ్యపాపముల యొక్క మిక్స్. అయితే మనిషి జన్మ కంటే తక్కువ జన్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాపయోనయః, అవన్నీ పాపముతో కూడుకున్నటువంటి జన్మలు. ఈ చెట్లు, చేమలు, పశువులు ఇవన్నీ కూడా పాపయోనయః. అవి కూడా, వాటికి కూడా యాంతి పరాం గతిం. ఎప్పుడు మనసులో అనన్య భక్తి ఎప్పుడైతే మొదలవుతుందో, ఈ కథలు కూడా కనిపిస్తాయి మనకి. భాగవతం పురాణాలు చదువుతుంటే పశువుల్లో కూడా అనన్యమైనటువంటి భక్తి ఉండి అవి మోక్షమును పొందినటువంటి కథలు ఉంటాయి. అక్కడ కూడా ప్రిన్సిపల్ ఇది. ఏ అపి స్యుః పాపయోనయః తే అపి, వాళ్ళు కూడా పరాం గతిం యాంతి, పరమమైనటువంటి మోక్షమును, పరమ పురుషార్థమైనటువంటి మోక్షమును పొందుతారు. ఎటువంటి వాళ్ళు పాపయోనయః అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. స్త్రియః,
ఈ స్త్రీ శబ్దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వేదాంతం యొక్క పరిభాషలో. స్త్రీ అంటే వేదాంతం యొక్క పరిభాషలో స్త్రీ అంటే దేహాభిమానము ఎక్కువగా ఉన్నవాళ్ళని అర్థం. దేహాభిమానము ఉన్న వ్యక్తికి స్త్రీ అని అంటే స్త్రీ అని పేరు ఆ అనే స్త్రీ అనే శబ్దము వర్తిస్తుంది. వేదమంత్రంలో కూడా ఉంది, మంత్రాల్లో కూడా ఈ స్త్రీ శబ్దమునకు ఇటువంటి అర్థమే చెప్తారు. అంటే దేహాభిమానము ఉన్నవాళ్ళు, జెండర్ని బట్టి చెప్పరు. దేహాభిమానం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు స్త్రీ అని లెక్కలు. సో దేహాభిమానం ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మనసులో పరివర్తన జరిగి అనన్య భక్తి మొదలైన రోజు నుంచి యాంతి పరాంగతి. అలాగే వైశ్యులు అంటే బిజినెస్ మెన్కి అనన్య భక్తి కష్టం చాలా. ఎలా ఉంటుంది అసలు? ప్రిన్సిపల్లోనే లేదుగా. బిజినెస్ అంటేనే తక్కువ ఇచ్చి ఎక్కువ పుచ్చుకోవడం, లాభం కదా. బిజినెస్ మ్యాన్ అంటే లాభము. బిజినెస్ మ్యాన్ దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయల నుంచి అతను 1000 రూపాయలు చేయాలి. ఎలా చేయగలడు? తక్కువ ఇచ్చి ఎక్కువ పుచ్చుకోవాలి. ప్రతి ట్రాన్సాక్షన్లోనూ కొంత మిగలాలిగా. అప్పుడే మరి ఆ 10 1000 అవుతుంది. అంటే ఏంటి? తక్కువ ఇవ్వడం, ఎక్కువ పుచ్చుకోవడం. అది భక్తి ఎలా అయింది? అది భక్తి ప్రేమ అవ్వదుగా. భక్తి లేక ప్రేమలో ఇచ్చుటయా కానీ అసలు పుచ్చుకోవడమే లేదు. ఓన్లీ గివింగ్, టేకింగ్ అనేది ఉండదు భక్తిలో. ప్రేమలో, నిజమైన ప్రేమలో వెనక్కి తిరిగి ఆశించేది ఏమి ఉండదు ఎక్కడ. సో ఓన్లీ ఇచ్చుటయే త్యాగము, ఇచ్చుటయే కానీ తీసుకొనుటయే లేదు కదా. సో బిజినెస్ లో బై డెఫినేషన్ ప్రేమ భక్తి ఉండవు. బై డెఫినేషన్ ప్రేమకి భక్తికి ఆపోజిట్ బిజినెస్. అలాంటి వైశ్యులు అంటే అలాంటి బిజినెస్ మెన్ కూడా మనసులో అనన్య భక్తి మొదలైన రోజుని యాంతి పరాంగతి. అలాగే శూద్రులు అంటే ఫిజికల్ లేబర్ చేసుకునేవాళ్ళు. అంటే ఈ ఆలోచన అంతా ఏమీ లేకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఏదో జీతానికి భృత్యానికి పని చేసుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా మనసులో అనన్య భక్తి మొదలైన రోజుని యాంతి పరాంగతి, పరమ పురుషార్థమైనటువంటి మోక్షమును పొందే తీరుతారు. పొందకపోవడం అనేది ఉండదు. ఈ భాగవతం కథల్లో ఇవన్నీ కనిపిస్తాయి. స్త్రీలు అంటే దేహాభిమానము ఉన్నవాళ్ళు, వైశ్యులు వగైరా వాళ్ళు మోక్షాన్ని పొందిన కథలు ఉంటాయి. బిజినెస్ మెన్ మోక్షాలను పొందిన కథలు ఉంటాయి. శూద్రులు మోక్షాన్ని, ఇప్పుడు మహాభారతంలో సంజయుడు శూద్రుడు, విదురుడు శూద్రుడు. కాంటెక్చువల్ గా శూద్ర పదము చేత వ్యవహరింపబడినా కూడా ఫైనల్లీ మోక్షాన్ని పొందినటువంటి కథలు మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఎలాగా పొందుతున్నారు వాళ్ళు అంటే మనసులో అనన్య భక్తి ఉంది కాబట్టి. మనసులో అనన్య భక్తి, ఆ పరివర్తన మనసులో వచ్చిన రోజు నుంచి వాళ్ళు గ్యారంటీగా పరమ పురుషార్థాన్ని పొందే తీరుతారు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ శ్లోకాన్ని కాంటెక్స్చువల్ గా. ఆ పదముల యొక్క అర్థములు అవి. ఆ స్త్రీ శబ్దమునకు అర్థం అది. శ్రీరామకృష్ణుల వారు కామిని కాంచన అనే పదాలు వాడతారు. కామిని కాంచన ఉంటే మోక్షానికి అసలు తావే లేదు అని చెప్తూ ఉంటారు. అయితే దాన్ని పెద్దలు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే, కాంచన అంటే బంగారం. అంటే బంగారము పెట్టుకుంటే మోక్షము రాదు, అది కాదు కదా అర్థము. చేతికి బంగారం ఉంగరం పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మోక్షానికే తావు లేదంటారా? కాదుగా. మోక్షము బంగారం ఉంగరంతో సంబంధం లేదు మోక్షానికి అసలు. మోక్షము స్టేట్ ఆఫ్ మైండ్. అయితే మరి కాంచన శబ్దానికి అర్థం ఏంటి? రామకృష్ణ పరమహంసుల వారు కామనీ కాంచన అని చెప్పిన చోట కాంచన శబ్దానికి అర్థము గ్రీడ్, దురాశ అని చెప్తారు. దురాశ మనస్సులో ఉంటే మోక్షానికి తావులేదు. అలాగే కామిని అంటే లస్ట్, మనసులో కామము దురాశ ఉన్నంత మేరకు మోక్షము సిద్ధించే క్వశ్చనే లేదు, అది పోవాలి అని చెప్పారు. సో దాన్ని పెద్దలు వ్యాఖ్యానించి ఆ కామిని కాంచన అన్న పదములకు అర్థాలు ఆ విధంగా చెప్పారు. ఇక్కడ కూడా పెద్దలు ఈ పదాలని విమర్శ చేసి ఈ స్త్రీ శబ్దమునకు దేహాభిమానము ఎక్కువ ఉన్నవారని, వైశ్య శబ్దమునకు బిజినెస్ మెన్ అంటే
బై నేచర్ ఎక్కువ తక్కువ ఇచ్చి ఎక్కువ పుచ్చుకోవడం అనే గుణము ఉన్నవాళ్ళు శూద్రులు. అంటే ఇంత చింతన అది లేకుండా ఏదో భృత్యానికి పని చేసుకునేవాళ్ళు, అటువంటి వాళ్ళు. అండ్ పాపయోనయ, మనిషి జన్మ కంటే తక్కువ జన్మ పొందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా మనసులో అనన్యభక్తి మొదలైన రోజుని యాంతి పరాం గతిం. అది ఆ పదముల యొక్క అర్థములు అలా చేసుకుంటే అప్పుడు ఆ శ్లోకము ఎంతో విలువైనటువంటి మెసేజ్ ఒకదాన్ని మనకి తెలియజేస్తోంది. చదువుదాం శ్లోకం ఇంకొకసారి. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.